మేషరాశి చూసుకున్నట్లయితే వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజయోగం 2, అవమానం 4. ఈ మేషరాశి వారు విశేష గౌరవ మర్యాదలు అందుకుంటారు, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు, కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చే విషయంలో శ్రద్ధ వహించరు, అనవసర విషయాల్లో సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఏళ్లనాటి శని ప్రభావం కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపాలుంటాయి. ఆర్థికంగా క్రమక్రమంగా మంచి మార్పులుంటాయి. ఖర్చులు అదుపు చేయలేరు. వస్త్రాభరణ వాహనాదులు కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తారు. కొత్త రుణాలు సమయానికి అందుబాటు అవుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. ఉద్యోగాలలో ఆశించని రీతిగా ప్రమోషన్లు ఉండవు. స్థాన చలన ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ప్రతి పనిలోనూ శ్రమ ఒత్తిడి ఎక్కువ అవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారులకు ఒత్తిడి పెరిగినా లాభదాయకంగానే ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు శుభ పరిణామాలు. నూతన వ్యాపార ప్రయత్నాలలో పనులు వేగవంతం అవుతాయి. షేర్ వ్యాపార పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు శ్రమ తగిన ఫలితంగా అందుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ధనం, కాలం అధికంగా ఖర్చు అవుతాయి. కోర్టు వ్యవహారాలలో చిక్కులు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు ప్రయత్నాలు జోరుగా సాగుతాయి. స్త్రీలకు ఉద్యోగాలలో ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్య రక్షణ, కుటుంబ రక్షణ విజయవంతం అవుతారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరంగా ఉంటాయి. శనికి జపదాన తర్పణలు చేయిస్తూ ఉండాలి. రోజు శివాలయంలో ప్రదోష కాలంలో శ్రీమాత్రే నమః అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. సుందరాకాండ కానీ, గజేంద్ర మోక్షం కానీ పారాయణం చేయండి. పంచముఖ రుద్ర ధారణ చేయండి మెడలో. అన్నిటికీ మీకు శుభప్రదంగా ఉంటుంది.